రేపు ఎంతో పవిత్రమైన హోళికా పౌర్ణమి మొదలు సింహరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. మరొక 24 గంటల్లోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. రేపు హోళికా పౌర్ణమి మొదలుకొని సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అలాగే అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశి వారికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి పని అప్పగించిన చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుపోతారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుందండి. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారి గురించి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము అవన్నీ కూడా అందరినీ మించవాలన్నటువంటి కుతూహలం కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపథంలో నడుచుటకు ఇష్టపడుతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుందండి. ఇది వీరి యొక్క అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. దీని కారణంగా అనేక పరమైనటువంటి చిక్కులు కొని తెచ్చుకుంటారు కూడా. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానము, దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తనకు శత్రువు అనే సామెత అయితే వీరికి అసలు నప్పుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పూర్తిగా మార్పులు అయితే మనం చూడబోతూ ఉన్నామండి. సింహరాశి వారికి సమాజంలో గౌరవాన్ని పెంచుకునే అవకాశాలు అనేవి కూడా లభిస్తాయి. ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. నియంత్రించడానికి సరైన ప్రణాళికలు కూడా చాలా అవసరం. శ్రీ సూర్యనారాయణని ఆరాధించడం ఉత్తమ ఫలితాలు అయితే తెస్తుంది. ప్రయత్న కార్యస్థితి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కూడా కలదు. వివాదాలలో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు చాలా అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. నవగ్రహ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మనం చూడబోతూ ఉన్నామండి. కుంభరాశి వారు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ కాలంలో ఇప్పుడిప్పుడే మంచి పరీక్షల్లో విజయం కూడా సాధిస్తారు. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుందండి. మే నెల 2025 నుండి గురుడు సింహరాశి యొక్క 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందని చెప్పాలి. మీ ఆదాయం మరియు మీ పొదుపులో భారీ ఎదుగుదల అనేది ఉంటుంది. మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ దైనందిన జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు. మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తీకరణ చేయడంలో ప్రత్యేకంగా సుఖంగా లేరని అనుకుందాం. మీ జీవిత భాగస్వామిని ప్రత్యేకంగా భావించేలాగా చేయడానికి మీరు వివిధ మార్గాలను కూడా కనుగొంటారు. ఒంటరిగా ఉన్నటువంటి
ఉన్నటువంటి వారు త్వరలో వివాహం చేసుకోవచ్చు. గురు సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీరు జీవితంలో ఆనందం వస్తుంది. సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది కూడా ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి ప్రారంభ నెలలో అపారమైన లాభాలు అయితే కలిగి ఉంటారు. ముఖ్యంగా మార్చి నెల 2025 నుండి కూడా శని 8వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. జనవరి వరకు, మార్చి వరకు కూడా ఈ జీవితంలో శుభప్రదమైన నెలలని చెప్పడంలో సందేహం లేదు. కానీ మార్చి 8వ ఇంటి నుండి శని సంచారం లాభదాయకమైన ఫలితాలను తెస్తుంది. ఈ విధంగా జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి కూడా వీరు తట్టుకుంటూ ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో అకస్మాత్తుగా క్షీణత అనేది కనిపిస్తుంది. మరియు మీ యొక్క ఆర్థిక నష్టాలను కూడా చవిచూస్తారు. మీరు వ్యాపార రంగంలో భారీ నష్టాలు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశికి రాశి ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో ఆర్థిక పురోగతి తెస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మీరు సువర్ణ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి వారికి సమాజంలో వీరి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. మీ స్నేహితుల సహాయంతో మీరు డబ్బు కూడా సంపాదించే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ సీనియర్లో మీరు గుర్తింపబడతారు. ఇది మీకు చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. సమాజంలో మీ హోదా అంతకంత పెరుగుతుంది. మీరు మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు. కానీ ఇది మీ యొక్క స్థాయిని కూడా పెంచుతుంది. 2025 నుండి కర్మకారకుడైన శని 8వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. ఇది మీ యొక్క ఆర్థిక జీవితంలో ఆటంకం కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచివారుగా చెప్పాలి. అంతేకాదు మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుందండి. అప్పుడే పరిచయం వారు కూడా కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన్నెత్తి మీద పెట్టుకొని సహాయం చేస్తారు. దీనికి అడుగడుగున అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు కట్టుబడి ఉండవలెనని, వీరు అందరికన్నా తెలివైన వారమని కూడా వీరు గట్టిగా నమ్ముతుంటారు. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము కూడా మీ దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రమే లొంగిపోతూ ఉంటారు. అతిరాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకునుట అనే లక్షణాలు అయితే నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.